తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు తీపి కబురు అందిస్తూ ప్రధాన డిమాండ్లను నెరవేర్చింది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చ జరిపి కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 5.5 గంటల పాటు సాగిన భేటీలో ఉద్యోగుల డిమాండ్లపైనే ప్రధానంగా చర్చించారు. అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక, డిఏ, ఆరోగ్య భద్రత, పెండింగ్ బిల్లుల కార్యాచరణపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలు చెల్లించాలని నిర్ణయం తీసుకోగా 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డిఏలలో 1 డిఏను తక్షణమే చెల్లించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సిన డిఏ బకాయిలను 28 వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక మరో డిఏను 6 నెలల తర్వాత చెల్లించనున్నట్లు తెలిపింది. ఉద్యోగులకు 5 పెండింగ్ డిఏలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి 2 డిఏలపైనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ ఉద్యోగులు చేసిన 57 డిమాండ్లపై చాలాసేపు చర్చలు జరిపింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను ఇకపై ప్రతి నెల క్రమ పద్ధతిలో చెల్లించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉద్యోగుల డిఏల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మేలు చేసే విధంగా కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే స్వయం సహాయక సంఘాలకు 10 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమల్లోకి తెచ్చింది. బీమా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం భారం కాకుండా ప్రభుత్వమే నేరుగా బాధితులకు 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 385 మంది మరణించగా 38.5 కోట్ల చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 19,579 కోట్ల అంచనాతో హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కారిడార్ 1లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 2లో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 3లో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, మొత్తం కలిపి 86.1 కిలోమీటర్ల కారిడార్ను నిర్మించనుంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు రాష్ట్రంలో సన్నధాన్యం పండించే రైతులకు ప్రోత్సాహకాన్ని కొనసాగించాలని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు గ్రీన్ ఛానల్లో చెల్లింపులు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 12 ఎకరాల కేటాయింపును ఆమోదించింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది.